పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు మాకు. నేను కరెక్ట్గా మాట్లాడుతాను అనేది కూడా నాకు తెలియదు, సరే సారీ. యాక్చువల్గా సాంగ్ చూసి నేను నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. పక్కన దేవనాడు గారిని, అంటే తను సొంతంగా ఎడిట్ చేసి రాత్రి ఆ పిక్స్ అని వేసి వాళ్ళ ఫాదర్కి నీరాజన అర్పించాలని తపన పడి ఈ సాంగ్ రికార్డింగ్లో నేను డీటెయిల్స్ మిక్స్లో తప్ప నేను డైరెక్ట్గా చూడలేదండి. ఎందుకంటే తనే ఎమోషన్ ఫీల్ అయ్యి తనే పాడేసి, అంటే దేవికి నాకు ఉన్న అనుబంధం అలాంటిది. నిజంగా అలాంటి అంటే తను కన్నీళ్ళు దిగమెంగుకుని ఒక 1 మంత్లో ఈ మంత్లో రికార్డింగ్ కూడా జరిగింది. మాకు సాంగ్ పంపించడం జరిగింది. అలాంటి గొప్ప కొడుకుని కన్నందుకు నిజంగా సత్యమూర్తి గారికి మేమందరం మా టీం అందరి తరఫున సినిమా తరఫున ఈ సినిమాని డెడికేట్ చేస్తున్నాం. వాళ్ళకు ఒక సాంగ్ ఆల్బమే కాదు, వీఆర్ డెడికేట్ ద హోల్ మూవీ టు సత్యమూర్తి గారు. రాజేంద్ర ప్రసాద్ గారితో నాది అంటే చాలా గొప్ప జర్నీ. ఎలా అంటే ఇది ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్. ఎలా అంటే ఆయన నందమూరి తారక రామారావు గారు, పెద్ద ఎన్టీఆర్ గారు నిమ్మకూరులో పుట్టకపోయి ఉంటే, ఆయనకి టీచర్ అయితే అదే ఊళ్ళో రాజేంద్ర ప్రసాద్ గారు పుట్టకపోయి ఉంటే, రాజేంద్ర ప్రసాద్ గారిని ఆయన ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయకపోయి ఉంటే, ఇన్స్టిట్యూట్ అయిపోయిన తర్వాత ఆయన డబ్బింగ్ థియేటర్కి వెళ్ళకపోయి ఉంటే, ఆ డబ్బింగ్ థియేటర్లో వంశీ గారు ఆయన్ని చూడకపోయి ఉంటే, వంశీ గారు చూసి ఆయనతో హీరోగా సినిమా చేయకపోయి ఉంటే, ఆయన ఆ సినిమా ద్వారా రాజోలు రాకుండా ఉంటే, రాజోలు వచ్చి మా స్కూల్ ఎదురుగుండా షూటింగ్ చేయకుండా ఉంటే, మా స్కూల్ ఎదురుగుండా షూటింగ్ చేయకుండా ఉంటే నేను డైరెక్టర్ అయ్యి ఉండేవాడిని కాదు. ఎంత గొప్ప కాస్మిక్ కనెక్షన్ చూడండి సార్. మీకు పాదాభివందనం. మీరు లేకపోతే నేను డైరెక్టర్ అయ్యి ఉండేవాడిని కాదు. ఎందుకంటే చిన్నపిల్లని అయ్యండి ఎదురుగుండా షూటింగ్ జరుగుతుంటే చూసి ఇలా నేను కూడా డైరెక్టర్ కావాలి, ఇలా కూడా నేను చెప్పాలని, సో కేవలం ఇన్స్పిరేషన్ ఆయన మా ఊరు రావడమే, నేను అక్కడ వంశీ గారిని చూడడమే. ఇంకా నేను అంటే ప్రతి ఒక్కరు ఎలా ఊహించుకుంటారో చూడండి. నేను రాజేంద్ర ప్రసాద్ గారి విగ్ రెడీ చేశాను, ఇలాంటి విగ్ కావాలనుకున్నాను, ఆయన స్కెచెస్ పంపించాను, అన్నీ చేశాను. అన్నీ చేసిన తర్వాత ఆ విగ్ ఓకే అయింది. ఆయన కూడా కొన్ని కరెక్షన్స్ చెప్పారు. చెప్పిన తర్వాత ఇలా ఉంటే బాగుంటుంది అనుకుని విగ్ రెడీ చేసాం. అంటే నేను చెప్తాను బేసిక్ విగ్ మోడల్ అంతా అయిపోయిన తర్వాత సినిమా చూసిన మా ఇంట్లో పిల్లలందరూ కూడా మా మా నాన్నగారు అంటే తాత అంటే మొత్తం మనవాళ్ళు, మేము 6 అన్నదమ్ములు, 2 అక్క చెల్లు. సో అందరు పిల్లలు సినిమా చూసి వచ్చిన వెంటనే నన్ను పట్టుకుని తెగ ఏడ్చేస్తారు. ఏడ్చేస్తూ అచ్చు తాతయ్యలా ఉన్నారు రాజప్రసాద్ గారు, అచ్చు తాతయ్యలా ఉన్నారు చిన్న అని అందరూ ఏడ్చేస్తున్నారు. నేను అనుకోకుండా చూశాను ఇది కరెక్టే అని. కరెక్ట్గా కూడా నా ఫోటోలో మా నాన్నగారు విగ్ సేమ్ అలాగే ఉంది, మా నాన్నగారు హెయిర్ స్టైల్ అలాగే ఉంది. అంటే నాకు తెలియకుండానే లోపల, అంటే నాకు తెలియకుండానే నాకు ఇక్కడో ఇమిడిపోయింది అనమాట. నిజంగా నేను చూసి చేయలేదు నిజంగా. ఇప్పుడు చూస్తే మీకు ఆ ఫోటో ఎప్పుడైనా చూపిస్తాను మీకు నేను. ఆయన 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 ముసలి అంటే ఏజ్ అయిన తర్వాత ఉన్న వేషం, మా నాన్నగారి వేషం ఒకేలా ఉంటాయి. ఈవెన్ నోస్ కానీ అది కానీ సేమ్ ఏమో, అంటే ఎట్లా కుదిరిందో తెలియదు నాకు ఇంకా ఉంటాయి. సో థ్యాంక్ యూ సార్. నేను మిమ్మల్ని అలా ఊహించుకున్నాను. మేబీ ఐ థింక్ అందుకనే అందరూ చెప్తారంటే మీతో నాకు ఈ సినిమాలో చాలా ఎమోషనల్ జర్నీ సార్. ఈ సినిమా అంతా కూడా మీతో చేసినప్పుడు కూడా మిమ్మల్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం కూడా అదృష్టం అనమాట. చిన్నపిల్లడిగా మిమ్మల్ని చూసి హీరోగా చూసి అదే మిమ్మల్ని మొట్టమొదటి డైరెక్ట్ చేసినప్పుడు నేను చాలా తడబడ్డాన విషయం మీకు కూడా తెలుసు. మీరు ధైర్యం చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అన్సాంగ్ హీరో విజయ్ ఈ సినిమా సంబంధించి అంటే తను ఒక యాక్చువల్గా అంటే నేను ఒక 1 year పాటు సినిమా జరుగుతుంది అంటే మహా అయితే 50 సంవత్సరాలు బతుకుతాం. అందులో 1 సంవత్సరం బతుకుతున్నాను అంటే నేను అందరినీ ప్రేమించేస్తాను. ఎందుకంటే ప్రేమిస్తానని చెప్పకూడదు, ఎందుకంటే నాకు అందరితో అనుబంధం ఉండాలనుకుంటాను. అలా నా టెక్నీషియన్ కూడా నాకు బాగా ఫ్రెండ్ కావాలనుకుంటాను. నాకు ఆర్య ఆల్మోస్ట్ తను 40% సినిమా చేశాడు. తను 35 to 40% సినిమా చేస్తే సో అప్పటి నుంచి పరిచయం విజయ్ నాకు. సో రత్నమ్మ గారి డేట్స్ అవైలబుల్ కానప్పుడు ఇంకా దానికి సబ్స్టిట్యూట్ ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఫ్రెండ్ గొప్ప టెక్నీషియన్ విజయ్ అయితే బాగుండు అనుకున్నాను. మా ఇద్దరికి సేమ్ ఎమోషనల్ కనెక్షన్ అంటే వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ ఒక 10 days డిఫరెన్స్లో పోయారు యాక్చువల్గా.
జస్ట్ 10 days. సో 1 year తర్వాత, ఎగ్జాక్ట్గా 1 year తర్వాత తను వాళ్ళ ఫాదర్ సంబంధించిన గోల్డ్ సంబంధించి రింగ్ చేసుకుని వేలు తొడుక్కున్న రోజున నేను కాల్ చేశాను, ఆ సినిమా చేస్తావా అని. ఎంత విచిత్రం చూడండి. అంటే ఎక్కడి కనెక్షన్ ఎక్కడ ఉంటుందో అని. తన విషయం చెప్పి షాక్ అయిపోయాడు. చూడు, ఇవాళ నేను ఇచ్చుకున్నాను, గోల్డ్ తెచ్చిన రింగ్ పెట్టుకున్నాను ఈరోజు నా అమ్మ ఇచ్చారు, నువ్వు కాల్ చేసావు అంటే ఇదేదో గొప్ప సినిమా తను చేస్తాడు, అందు గురించి కాదు. అంటే మళ్ళీ మీతో కలిసి సినిమా చేయడానికి కావాల్సిన ఇదనమాట. సో ఇదంతా పక్కన పెడితే ఒక టెక్నీషియన్గా సెట్లో చాలాసార్లు నాకు ఈ కొన్ని క్లోజప్స్ నేను మర్చిపోయినా, లేకపోతే సినిమాలో కంటెంట్ మిస్ అయినా, నా ఇగో హట్ చేయకుండా పక్క తీసుకెళ్ళి సుఖు ఇదన్నా మిస్ అవుతుందా అంటే, టెక్నీషియన్గా తన లైటింగు, కెమెరా పొజిషన్ అన్నీ చూసుకుంటూ కూడా ఇదని మిస్ అవుతుందా, లేకపోతే ఎమోషన్ ఎక్కడ రావట్లేదా, నువ్వు నాకు ఎప్పుడు కథ చెప్పినప్పుడు ఇలా లేదు అని ఎప్పటికప్పుడు నన్ను జాగ్రత్త చేస్తూనే ఉన్నాడు. సెట్ అంత సినిమాలో చేస్తూ కూడా ఏదైనా అవసరమైంది, ఏదైనా చిన్న షార్ట్ అయినా ఇది ఉంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది చాలా బాగుంటుంది, ఇది కావాలి అని నా చేత చెప్పి చేయించి ఈ సినిమాలో కథ ఎక్కడ మిస్ కాకుండా చివరి నుంచి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కథ ఎక్కడ మిస్ కాకుండా ఈ సినిమాను కాపాడిన వ్యక్తి విజయ్. థ్యాంక్స్ విజయ్, థ్యాంక్ యూ. ఇంకా రకుల్, థ్యాంక్స్ రకుల్. ఏంటంటే అంటే డబ్బింగ్ చెప్పినందుకు, సేమ్ టైం ప్రతిదీ అంటే తను మీకు ఇది ముందు కూడా చెప్పాను, తన పర్ఫార్మెన్స్ అనేది నేను రాబట్టడం అనేది మ్యాటర్ అనేది కానే కాదు. ఎలా అంటే తను ఈజీగా కథలో ఇన్వాల్వ్ అయ్యి నన్ను ప్రతి విషయానికి క్వశ్చన్ చేసి ఇదెందుకు అవుతుంది అని క్వశ్చన్లో తినేసేది. అప్పుడు ఎంత ఈగో హార్ట్ అయినా దాచుకుని బాధపడుతూ పైకి ఇలా చెప్పి సరే అని చెప్తే చివరికి ఒక క్యారెక్టర్ రెడీ అయింది. నిజంగా నేను మొత్తం సినిమా అంతా జరిగినప్పుడు చూస్తున్నప్పుడు నిజంగా ఒక మిలియన్ డాటరే, ఆ బరువు అంటే వాయిస్లో బరువు, ఆ కళ్ళు రెప్పలు కొంచెం వాల్చడం, ఇట్స్ లైక్ హీరో మాట్లాడే ఒక బబ్లీగా హీరోతో మాట్లాడేసేయకుండా క్యారెక్టర్ మొత్తం మెయింటైన్ చేసింది. సో థ్యాంక్స్ రకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా తారక్ అండి, తారక్ లేకపోతే ఈ సినిమా లేదండి, ఈ కథ చెప్పలేమండి. తారక్ లేకపోతే మన ఇద్దరిలో కూర్చొని మాట్లాడుకోవడం లేదు. బికాస్ ఆఫ్ తారక్ ఐఎమ్ హియర్. మీ అందరితో ఈ సక్సెస్ మాట్లాడుతున్నాను, ఈ సినిమా అందులో తీసుకెళ్ళగలిగాను. సో తారక్కే నాన్నకు ప్రేమతోనే తారక్. ఇవాళ అందరూ తారక్ని మొదటి స్థానంలో పెట్టి తారక్ బాగా చేశాడు, ముందు నాకు కాల్ చేసిన అంతే, ఎంత మంచి ఆర్టిస్ట్ కదా, ఎంత బాగా చేశాడు ఉంటే నాకు నిజంగా ఎంత ఆనందం అనిపిస్తుందంటే ఇంకంతకన్నా ఆనందం లేదు. ఈ రోజున కనుక ఇప్పుడు రిలీజ్ అయిన థియేటర్స్లో ఆడియన్స్ని పుల్ చేయడం, ఇలాంటి ఒక నాన్ కమర్షియల్ సినిమాకి ఆడియన్స్ని కూడా ఆడియన్స్ని పుల్ చేసే కెపాసిటీ ఉన్న హీరో తారక్ కాబట్టే ఈ సినిమా ఈరోజు సక్సెస్ అయింది. సో దానికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను తారక్కి, నిజంగా చాలా 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 నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ టు ఆల్. ఎవరు మర్చిపోయారు, ప్రసాద్ గారు అంటే అంత మర్చిపోతాను అనమాట, అంత క్యాజువల్, నేనే ప్రసాద్ గారు నేను అన్నప్పుడు ఎందుకు మర్చిపోకుండా ఉంటాం చెప్పండి. చెప్పారు కదా, ఏమైనా నేను ఇదివరకు ఆడియో ఫంక్షన్లో చెప్పాను, ఎవరైనా ఫీల్ అవుతారనుకుంటే ఏదైనా మనం సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తాం. కానీ ప్రసాద్ గారు ఏంటంటే అసలు ఇట్స్ లైక్ ఎలా అంటే, మొన్న ఒకసారి చెప్పాను ఆయనకి, టాయ్ చేతిలో ఉన్నట్టే. ఆ రోజు సినిమా కొంచెం సరిగా రాకపోతే, ఏమన్నా షార్ట్ కొంచెం ఎక్స్టెండ్ అయితే కొంచెం ఫేస్ ఇలా మారిపోతే ఇలా తిరిగిపోతుంటారు. మళ్ళీ ఏమన్నా అతను అంతా బాగా వచ్చిందంటే, ఏమండి భలే ఏడ్చారండి రాజప్రసాద్ గారు, ఏమండి భలే చచ్చిపోయారండి రాజప్రసాద్ గారు అని, ఏమండి తారక్ బాగా చేశాడండి, ఏమండి మన బండడా ప్రజెంటేషన్ కూడా, ఏమండి మన బండాడు బాగా చేస్తున్నాడండి అని ఏదో సంథింగ్ అందరికీ, ఏమండి మంచి ట్యూన్ పంపించాడండి. సో ఆయన ఆనందం అంత ఇంత కాదు, చిన్న పిల్లర్ టైప్ అనమాట. ఒక చిన్న సెట్లో చూసినా, మీరు బయట చూసినా, మీరు అందరూ మాట్లాడుతూ ఆయన అంత పెద్ద వ్యక్తి గురించి, ఇట్స్ లైక్ మై అంటే అంత పెద్ద వ్యక్తి గురించి ఇలా మాట్లాడుతుంటే ఆయన చిన్న స్వేచ్ఛ చూడండి. సినిమా అంటే అంత ప్రేమిస్తారు ఆయన, అంత ప్రేమ సినిమా అంటే. ఏ కొత్త విషయం చెప్పినా నాకు మధ్య పక్క పిలిచి సినిమా ముందు కథ అయిపోయిన తర్వాత, ఏమంటే మీరు సెకండ్ హాఫ్లో మీరు కామెడీ వల్ల వెళ్ళిపోతారేమో, అలా పెట్టద్దు, కథలు వెళ్తే వెళ్ళాలి తెలుసు కదా మీకు అని.
మీరు నమ్ముతారా విషయాన్ని ముందు నేను చెప్తాను మాట. నేను టీంలో ఒక టీం అనేది చిన్న కామెడీ చెప్తుండేవాడి సెకండ్ హాఫ్లో. ఏమంటే ఎలా వెళ్ళొద్దండి, కథ ఎలా వెళ్తున్నారు వెళ్ళాలి, మీకు ఆడియన్స్ అనేది దొరకలు లేరు. అందుకని ఎప్పుడు ఎలా పిలుస్తుంటారని అప్డేటెడ్ యాప్ అంటాను ఆయన. అంటే అప్డేటెడ్ యాప్ అనమాట. అంటే ఏ మాట తీసినా బాపీ దగ్గర ల్యాప్టాప్ ఉంటుంది, ఆయన దగ్గర ల్యాప్టాప్ ఉంటుంది, ఇలా ఓపెన్ చేస్తారు చూడండి అని. ట్విట్టర్లో ఇక్కడ ఎలా ఉన్నాడండి అని చూపిస్తుంటారు. ఫేస్బుక్, ట్విట్టర్ ఆయన ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అనమాట. అలాగే ప్రసాద్ చెప్తే బాపీ గారి చెప్పినట్టే బాపీ. ఇంకొక విషయం ఇక్కడ నేను అంటే ఇదివరకు నాకు 1కి ముందల్లా అర్జున్ నిజంగా నా సినిమాని ఎప్పుడు నేను ఎవరి చేతిలో పెట్టను, కానీ జగన్ దగ్గర నుంచి కదా, నువ్వు జగన్ జాయిన్ అయ్యాడు. ఈ అర్జున్ కన్నడ అబ్బాయి యాక్చువల్గా, కానీ ఆర్య చూసి ఇన్స్పైర్ అయిపోయి హైదరాబాద్ వచ్చేసాడు. నన్ను వెతుక్కుంటూ వచ్చి సార్ మీ దగ్గర చేయాలన్నాడు. సో రమేష్ గారు నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన కుర్రోడు కరెక్ట్గా ఉండలేదు సార్ టెస్ట్ చేయండి అంటే, పర్లేదండి ఉన్నాయి ఓకే ఇట్స్ ఓకే అంటే సరే తీసుకున్నాను. అక్కడ నుంచి మన 1 నేను కొనే వరకు నాతో వర్క్ చేశాడు. అది స్క్రిప్ట్ అవ్వచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు. సో నేను ఎడిటింగ్లో ఉండగా నాకు ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం షూట్ చేయాల్సి వచ్చింది. మీ ప్రీ క్లైమాక్స్ ఏదైతే చూసారో హాస్పిటల్లో జరిగే ఎపిసోడ్ అయితే షూట్ చేయాల్సి వచ్చింది. సో నేను మొట్టమొదటిసారి నమ్మకంగా అజ్జు అయితే డెఫినెట్గా చేయగలడు అని చెప్పి తను మొత్తం ఎపిసోడ్ అప్ చెప్పాను. ఆ ఎపిసోడ్ని తనే డైరెక్ట్ చేశాడు. సో ఒక విధంగా అందుకే సెకండ్ హిట్ టైటిల్ వేస్తాను, కానీ ఒక విధంగా నాకు అలా హెల్ప్ చేస్తున్నందుకు అజ్జుకి డెఫినెట్గా ఐ థింక్ యువర్ బ్రైట్ ఫ్యూచర్, నీకు మంచి ఫ్యూచర్ ఉండాలని. థ్యాంక్ యూ అజ్జు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ టు ఆల్. అందుబాటులు కనపడగానే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఇక్కడ వేస్తారు కదా. అవును, మరి అమ్మాయి కనపడినప్పుడు అమ్మాయిల జీవితానికి హానికరం అని ఎక్కడా ఎందుకేరు?